మీకు కూడా ఇలా మచ్చలున్నాయి, అవి స్కిన్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా అని మీరు బాధపడుతున్నారా? సో దానికోసమే ఇవాళ నేను మీకు చెప్పడానికి వచ్చాను. ఐ యామ్ డాక్టర్ ప్రత్యూష, ఐ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. సో మచ్చలు అన్నది అందరికీ ఉంటాయి. సో అది స్కిన్ క్యాన్సర్ అన్నది ఎప్పుడు మీరు భయపడాలి. ఒక చిన్న పుండులాగా వచ్చింది నోట్లో గానీ లేదా స్కిన్ మీద గానీ, అది అస్సలు హీల్ అవ్వట్లేదు అన్న. సెకండ్ పాయింట్, ఎవాల్వింగ్, అంటే అది స్కిన్ మీద ఉండే ఆ మచ్చ సైజ్, కలర్, కన్సిస్టెన్సీ అవి మారుతున్నా సరే. థర్డ్ పాయింట్, హార్డ్ గా ఉంటే గనక, బాగా హార్డ్ గా ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, నెయిల్ కింద సడన్ గా నల్ల మచ్చ వచ్చింది లేదా పామ్ సోల్స్ మీద పెద్ద నల్ల మచ్చ లాగా వచ్చింది అన్నా సరే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, దాని నుంచి బ్లీడ్ అవుతున్నా వెంటనే కూడా మీరు కన్సల్ట్ చేయాలి. అలాగే ఎసిమెట్రీ అంటాం. ఎసిమెట్రీ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్ కలర్స్ లేదా ఒకే సిమెట్రికల్ గా లేకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండి ఇర్రెగ్యులర్ బార్డర్స్ ఉన్నా సరే మీరు వెంటనే కన్సల్ట్ అవ్వాలి. సో స్కిన్ లో ఏమేం క్యాన్సర్స్ ఉంటాయి? యూజువల్లీ చెప్పాలంటే మన ఇండియన్ స్కిన్ ఆల్మోస్ట్ ఫిట్జ్పాట్రిక్ 4 and 5 స్కిన్ టైప్ కాబట్టి మనకి స్కిన్ క్యాన్సర్స్ అన్నది వచ్చే అవకాశం కంపేర్ టు అదర్ యుఎస్ కానీ వాళ్ళ కన్నా చాలా తక్కువ ఉంటది. మనకి బేసికల్లీ మెలనిన్ పిగ్మెంట్ ఉంటది కాబట్టి అది చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే కూడా కొన్నిసార్లు వచ్చే అవకాశం ఉంటది కానీ, సో మీరు ఆ చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఇప్పుడు కూడా మిస్ చేయకుండా వెంటనే డర్మటాలజిస్ట్ ని కలవండి. ఏంటంటే ABCD రూల్ అని ఒకటి ఉంటది. ఏ అంటే ఎసిమెట్రీ, బి అంటే బార్డర్, సి అంటే కలర్, డి అంటే డయామీటర్, ఈ అంటే ఎవాల్వింగ్. సో వీటి గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఏ అంటే ఎసిమెట్రీ. ఎసిమెట్రీ అంటే సిమెట్రికల్ అంటే ఒకేలా లేకుండా ఇటువైపు ఒక హాఫ్ ఒకలా ఉండడం, అటువైపు వేరుగా ఉండడం. నెక్స్ట్ బి అంటే బార్డర్ ఇర్రెగ్యులర్ గా గానీ రాగడ్ గా ఉండడం. సి అంటే కలర్, చేంజింగ్ కలర్ మారి ఇదొకలా కలర్ అదొక కలర్ అలా కనిపిస్తున్నా గానీ. ఫోర్త్ పాయింట్, డయామీటర్. సుమారుగా ఒక చిన్న పెన్సిల్ ఎరేజర్ అంట అరౌండ్ 6 mm ఉంటాయి. 5 ఎవాల్వింగ్ అంటే అది సైజ్, సిమెట్రీ, కలర్ మారుతున్నా సరే మీరు ఒకసారి వెంటనే కలవాలి. అలాగే మీకు రెడ్ ఫ్లాగ్ పాయింట్స్ ఏంటో చెప్తాను. ఏంటంటే కన్సిస్టెన్సీ అంటాము. అది ఏమైనా హార్డ్ గా ఉన్నా సరే లేదా ఒక పుండులా వచ్చి అది హీల్ అవ్వకపోయినా సరే, అది నోట్లైనా పుండులాగా వచ్చి హీల్ అవ్వకపోయినా, అక్కడ నుంచి ఏదైనా బ్లీడ్ అవుతున్నా, కొత్తగా పెయిన్ వచ్చి కలర్ మారి సిమెట్రికల్ గా లేకుండా మారుతూ ఉన్నా, బార్డర్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నా, ఫిఫ్త్ ఒక డార్క్ ఏరియా, నల్ల ఏరియా పామ్ సోల్స్ మీద కానీ అండర్నీత్ ద నెయిల్ ఉన్నా కానీ మీరు వెంటనే డర్మటాలజిస్ట్ ని కలవాలి. సో చెప్పాలంటే స్కిన్ క్యాన్సర్స్ మనకి మెలనిన్ ఉంటది కాబట్టి యూజువల్లీ కొంచెం తక్కువే ఉంటాయి వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్, బట్ స్టిల్ వీ నీడ్ టు బీ కేర్ఫుల్. సో మీకు ఇలాంటి మచ్చ ఏదైనా ఉంది అంటే కనుక కంగారు పడద్దు. యూజువల్లీ మనకి అంత అగ్రెసివ్ స్కిన్ క్యాన్సర్స్ అయితే చాలా తక్కువ. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేమేం చేస్తాం? ఫస్ట్ డర్మటోస్కోప్ అంటాం. డర్మటోస్కోప్ తో అసెస్ చేస్తాము. అలాగే డర్మటోస్కోప్ కాకుండా మామూలుగా కూడా చూసి దాన్ని అసెస్ చేస్తాం. ఇంకా ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక బాప్సీ అంటాం. బాప్సీ అంటే ఒక చిన్న మత్తులాగా ఒక చిన్న ఆ ఏరియా వరకు ఇంజెక్షన్ ఇచ్చేసి, చాలా చిన్న ఇంజెక్షన్ అంటే ఒక ఇన్సులిన్ సిరంజ్ తో ఇస్తాం అంతే. ఇచ్చి ఒక 2 minutes వెయిట్ చేసిన తర్వాత ఆ ఏరియాలో మీకు నొప్పి తెలీదు. డిపెండింగ్ ఆన్ అంటే ఏ క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తున్నాం దాన్ని బట్టి పంచ్ బాప్సీ కానీ, ఇన్సిషనల్ బాప్సీ కానీ, ఎగ్జిషనల్ బాప్సీ కానీ అలా చాలా రకాలు ఉంటాయి, అవి తీస్తాం. సో మీరు బాప్సీ అనగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ లైక్ ఏ 2-minute ప్రొసీజర్. కానీ దానివల్ల మీకు మెంటల్ టెన్షన్ అయితే చాలా వరకు రిలీఫ్ అవుతుంది. సో బాప్సీ తీసి దాన్ని ఫార్మలిన్ లో వేసి టెస్ట్ కి పంపిస్తాం. టెస్ట్ రిజల్ట్ రావడానికి ఇన్ జనరల్ గా 3 to 4 days పడుతుంది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అవునా కాదా, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అన్నది కంప్లీట్లీ గా వేరే అవుతుంది. సో మీరు కూడా ఇలాగ ఏమైనా మచ్చలు ఉన్నా లేదా మీరు స్కిన్ క్యాన్సర్ అని భయపడుతున్నా కానీ మీరు ఫస్ట్ భయపడద్దు. గూగుల్ ఎత్తడం మానేసి విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. కన్సల్ట్ us టుడే.